నమస్తే, నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే మోదీ గారిని 3 డిమాండ్లు అడిగారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. దాని మీద మరి ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే గారు రియాక్ట్ అయ్యారని కూడా మరి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అసలు ఆర్కే గారు ఏం రియాక్ట్ అయ్యారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 డిమాండ్లు పెట్టారు మోడీ ముందు అని చెప్పేసి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని మీద ఆర్కే గారు అయితే వీకెండ్ కామెంట్ చేశారని చెప్పేసి మనం వీకెండ్ కామెంట్లో చూసాము. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్, అసలు ఏం చెప్పారంటారు? అంటే ఆర్కే గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కన్నా కూడా ఒక పరిపక్వమైన దశలో ఉన్నారు రాజకీయంగా. రెండోది, ఇవాళ మోడీ గారికి చంద్రబాబు గారికి కూడా పరస్పరం ఒకళ్ళ అవగాహన వచ్చారు. ఒకళ్ళ మీద ఒకరికి ఆధారపడే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ లోక్సభలో 16 మంది లోక్సభ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆల్మోస్ట్ ఒక శాసించగలిగిన స్థాయిలో ఉంది. అట్లా అని ఆ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకోవట్లేదు. అంటే అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చారు మోదీ గారికి. గతంలో వాజ్పేయి గారికి ఎలాంటి ఆత్మీయమైనటువంటి మద్దతు ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చాడు. దాని మూలన రాష్ట్రానికి జరిగే మేలు ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఇవాళ కేంద్రం తన బాధ్యతగా తీసుకుంది. కేంద్ర సహకారం లేకుండా ఇవాళ గత 5 సంవత్సరాలుగా జరిగిన దుష్పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే మోడీ గారి నుంచి అట్లాగే కూటమి ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం అవసరం. దాన్ని పొందటంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం అయ్యాడు అనేది ఆయన భావనగా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన కుటిల యత్నాల్ని మానుకోలేదు. తను 11 సీట్లకి పరిమితమైనా కూడా గతంలో 3 ప్రాంతాల ప్రజల మధ్య ఎలాంటి చిచ్చు రేపటానికి ప్రయత్నించాడో మళ్ళీ అదే ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. ఎట్లా అంటే, 1,00,000 కోట్లతో రాజధాని నిర్మిస్తున్నారనే ఒక దుష్ప్రచారం చేయటం ద్వారా ఇతర ప్రాంత ప్రజల్లో అసూయ కలిగించి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలని చూస్తున్నాడు. నిజానికి అమరావతికి బడ్జెట్లో నుంచి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే ఒక ప్రయోగాత్మకంగా చేసిన అమరావతి నిర్మాణం అనేది ఒక ఆదర్శమైనటువంటి ప్రయత్నంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. 33,000 ఎకరాల పైగా రైతులు ఇచ్చారు స్వచ్ఛందంగా. దాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికే దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది భూమి. దీన్ని గ్యారంటీగా చూపించి ఆర్థిక సంస్థల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం పొందొచ్చు. పొందిన తర్వాత దీని నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా కూడా ఇచ్చారు. ఇంకోటి ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల గ్రాంట్ని అందజేసింది. అప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఒక లేఖ రాశాడు, మేము అమరావతిని రాజధానిగా చేయటం లేదు కాబట్టి మీరు అమరావతికి కేటాయించిన 3,000 కోట్లని మాకు ఇది పంపక్కర్లేదు అనేసి రద్దు చేసుకోమని చెప్పాడు. దాంతో వాళ్ళు ఉపసంహరించుకున్నారు. అవును, అదే మేము 3 క్యాపిటల్స్ పెడుతున్నాం కాబట్టి అమరావతిలో మేము దీన్ని ఖర్చు చేయమని చెప్తే దాన్ని రద్దు చేసుకున్నారు. కానీ 3 క్యాపిటల్స్ అని ఆయన చెప్పాడే తప్ప 3 క్యాపిటల్స్ కోసం నిర్మాణ ప్రయత్నం అయితే జరగాలి కదా. ఇప్పుడు ఇక్కడ భూసేకరణ చేశారు. పరిపాలనా రాజధాని వైజాగ్లో ఆయన పెడతానని ఆయన చెప్పాడు కదా. మరి అక్కడ భూసేకరణ అయితే జరగాలి కదా. కనీసం 33,000 కాకపోయినా ఒక 10,000 ఎకరాలన్నా చేయాలి కదా. 5,000 ఎకరాలన్నా చేయాలి కదా. అట్లాగే న్యాయ రాజధాని కర్నూలులో పెడతానన్నప్పుడు హైకోర్టుని ఇక్కడ నుంచి అక్కడికి బదిలీ చేయాల్సి వస్తుంది. అక్కడ భవనం అయితే నిర్మాణం చేయాలి కదా, స్థలం కేటాయించాలి కదా, జడ్జీలకి క్వార్టర్స్ కట్టాలి. మరి ఆయన ఆ ప్రయత్నాలు ఏమీ కూడా చేయలేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన అమరావతిని రాజధానిగా వద్దంటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అమరావతిలో ఉన్న ప్రతి అంగుళం భూమి కూడా అది రైతులదన్నా అవుతుంది, ప్రభుత్వానిదన్నా అవుతుంది. అంతే తప్ప ఆక్రమించుకోవటానికి అవకాశం లేదు. అంత చట్టబద్ధంగా ఉంది. CRDA స్వాధీనంలో ఉంది. ఏ రైతు ఎంత ఇచ్చాడో అక్కడ ఒక లెక్క ఉంది. తర్వాత ఆ రైతుకి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాత ఎంత భూమి వాపస్ ఇస్తుందో దానికి ఒక లెక్క ఉంది. కాబట్టి ఇక్కడ భూ ఆక్రమణకి ఆయనకు అవకాశం లేదు. అందువల్ల ఇక్కడ ఉంటే నాకు జరిగే లబ్ధి లేదని వైజాగ్ని పాలనా రాజధాని అనే పేరుతో ఇదిగో మారుస్తున్నాం అదిగో మారుస్తున్నాం అనేక డెడ్ లైన్లు పెట్టాడు. శారదాపీఠాధిపతి కూడా ఆయనకి లగ్నం కూడా నిర్ణయించాడు అనేక సార్లు. కానీ ఒక్క బెంచ్ కానీ ఒక్క ఫైల్ కూడా అక్కడికైతే మార్చలేదు. కానీ భూ కుంభకోణాలు మాత్రం విపరీతంగా చేశారు వైజాగ్లో.
ఎందుకంటే ఆ భూ కుంభకోణం గురించి ఆయన అక్కడ పరిపాలనా రాజధాని ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారి అమ్మాయి భీమిలి బీచ్లో కూడా భూ ఆక్రమణ చేస్తే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూల్చేశారు. కూల్చి దాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ శిథిలాలు కూడా ఆ అమ్మాయి ఖర్చుతో ఎత్తించమని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈయన ఇతర 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు రేపి ప్రజల మధ్యలో తను లబ్ధి పొందాలనుకున్నాడు. ప్రజలు ఆయన ఉద్దేశాలను గ్రహించారు. ఏదైనా సరే ఇప్పుడు హైదరాబాదే అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో వచ్చే ఆదాయంతో 70% ఆదాయాన్ని జిల్లాల్లో అన్ని సార్లు వాడుతున్నారు. ఇప్పుడు రైలు ఇంజిన్ ఎంత బలంగా ఉంటే బోగీలకు అంత మంచిది, స్పీడ్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ బోగీలను లాగగలుగుతుంది. ఎప్పుడు ఇంజిన్ అనేది ఒకటే ఉంటుంది కానీ ప్రతి బోగీకి ఇంజిన్ అక్కర్లా. రైలు ఇంజిన్ ఎంత బలమైన ఇంజిన్ పెడితే అంత స్పీడ్గా అన్ని బోగీలను లాగా. అట్లాగే ఒక గ్రోత్ ఇంజిన్గా కనుక అమరావతిని డెవలప్ చేస్తే అక్కడ వచ్చే ఆదాయాన్ని అక్కడ ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడైతే జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ పంపొచ్చు. కానీ అట్లా కాకుండా తను ఇప్పుడు కూడా 1,00,000 కోట్లు అంటున్నాడు. ₹1 కూడా బడ్జెట్లో అమరావతికి కేటాయించలేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్, తనంతట తనే సంపద సృష్టించుకునే వనరులు అక్కడ ఉన్నాయి. వచ్చినాయి, అవి కూడా ముందుగా ఉపయోగిస్తారే తప్ప ఆ తర్వాత దాన్ని అది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇంజిన్ అంటారు కదా. రైల్ ఇంజిన్ కనుక దానంతట అది ఎట్లా వెళ్తుంది? బోగీలు రైల్ ఇంజిన్ తొయ్యు, రైల్ ఇంజిన్ బోగీలు లాగుతాయి. అట్లాగే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకునే పరిస్థితి ప్రభుత్వానికి బోల్డ్ భూమి మిగులుతుంది. రైతులకి ఇవ్వంగా రైతులకి ఇచ్చేది కొంత కమర్షియల్ ఇస్తారు, కొంత రెసిడెన్షియల్ ఇస్తారు. మిగిలింది మొత్తం ప్రభుత్వాందే. ప్రభుత్వం వివిధ సంస్థలకి, వాణిజ్య సంస్థలకి అమ్మొచ్చు, లేకపోతే తనే కొన్ని వాణిజ్య సముదాయాలు కట్టొచ్చు, ఎంతో సంపద సృష్టించుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఒక హైదరాబాద్ అంత మేజర్ సిటీ అవ్వక్కర్లేదు, ఒక ఆదర్శవంతమైన గ్రీన్ సిటీగా డెవలప్ అయితే ఇండియాలోనే ఒక ప్రధానమైనటువంటి నగరాల్లో అమరావతికి ఒక పాత్ర ఉంటుంది. అప్పుడు విదేశాలకు చెందినటువంటి సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు మొదలు పెడుతున్నాయి. ఇప్పుడే మొదలు పెడుతున్నాయి. అనేక యూనివర్సిటీలు మళ్ళీ ఇప్పుడు మొదలైనవి. విట్స్ లాంటి యూనివర్సిటీలు అంతకుముందు కూడా వచ్చినాయి, ఎయిమ్స్ లాంటివి వచ్చినాయి. అలా హైదరాబాద్ లాగా పెద్ద నగరంగా అక్కర్లా, దానికి కావాల్సినవి అన్నీ కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అక్కడికి వస్తాయి. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే రింగ్ రోడ్ వేస్తారో అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్లో 450 ఏళ్ల తర్వాత వేశారు ఔటర్ రింగ్ రోడ్డు. అలాంటిది అమరావతి పుట్టుకతోనే రింగ్ రోడ్డుతో పుడుతుంది, కవచ కుండలాలతో కర్ణుడు పుట్టినట్టుగా. దాంతో డెవలప్మెంట్ అనేది స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. దాన్ని చెప్పకుండా ఆయన ఇప్పటికి కూడా ఇతర ప్రాంతాల మధ్యలో ఈర్ష్య కల్పించడం కోసం 1,00,000 కోట్లు అని చెబుతున్నాడు. అసలు ఆ 1,00,000 కోట్లు కాదు, ₹1 కూడా బడ్జెట్ నుంచి ఇవ్వనప్పుడు ఈయనకి బాధ ఎందుకు? ఇప్పుడు నిజంగా కనుక ప్రభుత్వ బడ్జెట్లోంచి ఏమైనా నిధులు ఇస్తే చెప్పొచ్చు, ఇదిగో ఇన్ని నిధులు అక్కడ కేటాయించారని. అట్లా అమరావతికి ఏమీ కూడా ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తుంది, అలాగే ఇంకా కొన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా ఈ ప్రాజెక్ట్ నివేదికలు చూసిన తర్వాత ఫైనాన్స్ ఇస్తున్నారు. అయితే కేంద్రం దానికి హామీదారుగా సంతకం పెడుతుంది అంతే. ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వకపోతే మేము బాధ్యులం అని. అట్లాంటి ఈయనకి బాధ ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా తనకి సంబంధం లేని అంశాల్లో ఒక రకంగా ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళీ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలైతే నమ్మరు. అమరావతిని ఆపటం అతని వల్ల కూడా కాదు, ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది అభివృద్ధిలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి.